మీరు అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగం గురించి మాట్లాడుతారు వీడియోలలో. అలాంటప్పుడు మనకు 1950లో అసలు యాక్చువల్లీ బ్రిటిష్ వాడు మన భారతదేశం నేను ఒకటి అడుగుతా కంప్లీట్ చేసినాక మాట్లాడండి. నమ్మకం వేరు దాని దగ్గర సెకండరీ వస్తానండి. నా క్వశ్చన్ పూర్తయినాక మీరు ఆన్సర్ చెప్పండి, నేను మళ్ళీ దానికి మీకు కౌంటర్ ఇస్తా. ఇప్పుడు మనకు 1950లో అప్పుడున్న గవర్నర్ ఇచ్చినండి మతం మారిన వాళ్ళు సర్టిఫికేట్ మార్చుకోవాలని చెప్పి 1950లో ఉందని చెప్పి రీసెంట్ గా బయటపడ్డది. రాజ్యాంగం లోబడే చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలు కూడా అదే చెప్తున్నాయి, మతం మారిన వాళ్ళు సర్టిఫికేట్ మార్చుకోవాలని చెప్తున్నారు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ ఎస్టీ చట్టం రక్షణ వర్తించదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు. పాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టేసిన న్యాయస్థానం. నమ్మకం వేరు, విశ్వాసం వేరు, అవన్నీ వాళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకంటే మీ విశ్వాస నమ్మకం రెండు ఒకటే. వేరే మతంలో పోయినప్పుడు ఆ మతంలో హిందూ దేవుడిని పూజ చేయట్లేదు కాబట్టి చెప్తే వించావుడు. ఒక నిమిషం అయిపోలేదు నాది. కానీ 1950 కంటే ముందు మనకు బ్రిటిష్ వాడు మనకు పెట్టిన రాజ్యాంగంలో 1936 లోనే ఇది రాసిండు. ఎవరు రాసిండు? బ్రిటిష్ వాడు. మతం మారితే కులం ఆస్వాదించదు అనే విషయాన్ని మీరు ఒకసారి రాజ్యాంగం గురించి బాగా మాట్లాడుతారు కాబట్టి దీన్ని రీచెక్ చేసుకోండి. నిండు చంద్రుడు ఒకవైపు, ఈ ఎరుపు కులక వైపు. చెప్పండి. ఇప్పుడు మతం మారటం అంటే ఎట్లా మీరు చెప్పాలి. మతం మీరు అన్నారు కదా, మతం మారితే అసలు మతం నేను అడిగింది అని చెప్పండి. మతం మారటం అంటే ఏంది మీకు తెలియదు? ఎట్లా హిందుత్వంలో వేరే మతంలో పోతురు, క్రిస్టియానిటీ బ్రిటిష్ మతంలో పోతురు కదా, అది మతం మారడం. ఒక రూల్ అనేది, ఒక ప్రాసెస్ అనేది, లేకుంటే పూర్తిగా మారటానికి ఇది బేస్ అనేది ఏం లేదా? అర్థం కాలేంటి రూల్? ఇప్పుడు పూర్తిగా దాంట్లో కన్వర్ట్ అయ్యాడు అంటానికి ఓ పర్టికులర్ పార్ట్ అనేది ఏం లేదా? పార్ట్ అనేది లేదా అంటే అర్థం కాలేదు మీరు చెప్పేది. ప్రాక్టీస్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది కదా. నేను విషయం చెప్తా. మీరు మతం మారిన తర్వాత వినండి, మీరు మతం మారటం అంటే ఎట్లా? అక్కడికి వెళ్ళి అందులో బాప్తిజం తీసుకొని, అది అట్లా లేదు. మీరు క్రిస్టియన్ దేవుని ఒక బాప్తిజం తీసుకుంటేనే మేము క్రిస్టియన్, మేము ప్రాక్టీస్ చేస్తే క్రిస్టియన్ కాదు, మేము చర్చి పోతే క్రిస్టియన్ కాదు, అదంతా ఉండదు. మీకు ఒకటి చెప్తాను, మీరు రాజ్యాంగం గురించి నాకు తెలుసలేదు. ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీరు ఒక క్రిస్టియన్, మీరు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళైతే క్రిస్టియన్ మతాన్ని ప్రాక్టీస్ చేస్తూ అని చెప్పి 10 నిమిషాలు మీ డ్యూటీ తీపిచ్చి మీ మీద కేసు వేయగలను, ఏపీయగలను నేను. నువ్వు చర్చి పోతే నువ్వు బాప్తిజం తీసుకున్నావా తీసుకోలేదా అది గవర్నమెంట్ కావాలని అవసరం లేదు. ఇప్పుడు పాస్టర్ ఆనంద్ ఏం జరిగింది అనేది, షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. క్రైస్తవానికి కుల వ్యవస్థ దూరమని తెలిపింది. ఫిర్యాదుదారుడు 10 ఏళ్లుగా పాస్టర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం తనకు రక్షణగా నిలుస్తుందని ఫిర్యాదుదారుడు చెప్పడానికి వీల్లేదని తీర్పిచ్చారు.